బాబు హలో సార్ మీ గోత్రము మీ నాన్నగారి పేరు చెప్పుకోండి. మీ గోత్రం మీ నాన్నగారి పేరు చెప్పి మధ్యలో పెట్టండి. అస్మత్పిత పేరు, మీ తండ్రి తాతగారి పేరు, ముత్తాత పేరు తెలియకపోతే గంగయ్య అని పెట్టండి. గంగయ్య అని పెట్టండి. కాశ్య మరగండిగా అని పెట్టవచ్చు. మూడు వచ్చినాయా? ఇంకోటి తీసుకోండి. తల్లిగారు ఎవరికి లేరు వాళ్ళే తీసుకోండి. తర్వాత తల్లి పోతే తల్లి తర్వాత నాయనమ్మ, తర్వాత ముత్తాత భార్య. తల్లి బతుకున్న వాళ్ళు నాయనమ్మలు పెట్టకూడదు. తర్వాత ఇంకోటి తీసుకోండి. మీ తండ్రి గారి గారు 2 వివాహాలకి చెప్పండి. శాస్త్రి గారు మాట్లాడుకో. నేను ఎవరైతే అడుగుతానో